హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్యా స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలో నడిపించిన విధానం బట్టి స్తోత్రం దేవా తండ్రి. ఇప్పుడు మీ యొక్క వాక్య భాగంలో మీ స్వరంను విని మీ యొక్క మర్మములను గ్రహించుటకు మాకు సహాయం చేయండి దేవా తండ్రి. మీ స్వరంతో మాట్లాడండి, మాను ఉత్తేజపరచండి, బలపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావం చూస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దేవుని ప్రార్థించి పెడుకున్నాం దేవా తండ్రి. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో మనము యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో చూసుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7-9. యెషయా గ్రంథము 63 7-9లో యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, హల్లెలూయా, మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా యొక్క కృపాతిశయమును యెహోవాకు స్తోత్రగానములు చేయుచు మనము ఆయన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును మనము ప్రకటన చేద్దాము. హల్లెలూయా. ఇది 105, 106 కీర్తనలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు పట్ల దేవుని గొప్ప మేలును క్లుప్తంగా నెమరు వేసుకునే ఒక అవకాశం. హల్లెలూయా. 8వ వచనము, వారు నా జనులనియు అబద్ధములు ఆడుటకు వాళ్ళకు తెలియదని అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయన. ఎవరు? ఇజ్రాయేల్ వారు ప్రజలు అబద్ధములాడేదానికి వాళ్ళు చేత కాదు, మంచివాళ్ళు అనుకొని వాళ్ళకి రక్షకుడు ఆయన. అయితే వారు పాపాత్ములై తిరుగుబాటు చేస్తారని దేవునికి ముందే తెలుసు. వాళ్ళు పాపాత్ములై దేవుని పైన తిరుగుబాటు చేస్తారని కూడా ముందే తెలుసు. 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. హల్లెలూయా. వాళ్ళ యొక్క యావత్ బాధలో ఆయన బాధనుందెను. ఆయన సన్నిధి దేవదూత, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమర్శించు. ఎన్నోసార్లు వాళ్ళు తిరుగుబాటు చేసినను, తప్పిపోయినను వారిని ప్రేమ చేతను ఎంతో ఓపిక చేతను ఆయన రక్షిస్తూ ఆయన మోసుకొనుచు వచ్చాను. ఎట్లా? ఒక మూటను మోసి ఎంత బాధ ఉంటుంది, అలాగా మోసుకొనుచు వచ్చాను ఆయనను. వారి ఇప్పుడు ఎప్పుడు మోసుకొని వచ్చినారంటే, ఇప్పుడు బైబిల్లో వెల్లడైనటువంటి దేవుని స్వభావము ఎలా ఉందంటే మనము ఇక్కడ చూద్దాం. తనకేమీ పట్టనట్టు దూరంగా కఠిన మనస్కుడై ఆప్యాయత లేకుండా ఉండేవాడు కాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకి ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు మనుషులే కదా బాధపడి అని వారు బాధపడి వాళ్ళే బాగవుతారులే అని చెప్పేసి ఇది మనుషులు అనుకుంటారు కదా, అయ్యోడు బాధపడి అనుభవించలే అని అనుకుంటారు కదా. అట్లా లేకుండా ప్రతి ఒక్క బాధలో అయినా భాగస్వామి వారు మోసుకొంచు వచ్చను అని ఇక్కడ వాక్య భాగంలో తెలియజేస్తుంది. తన ప్రజలు అనుభవించే బాధ ఆయనకు కూడా బాధే. ఎందుకు? దేవుడికి తన ప్రజలు, తన బిడ్డలు అనే ఒక గొప్ప ప్రేమ ఉంది కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ బాధే. వారితో కలిసి వారితో ఉండి ఆ బాధను ఆయన కూడా అనుభవిస్తాడు. కనికరం అనే పదానికి అర్థం ఎదుటివాని బాధను పంచుకోవడం. కనికరం అంటే ఏం చేయాలా? ఎదుటివాని బాధను పంచుకోవాలా. కనికరం లేనివాడు ఏం చేస్తాడు? ఎదుటివాని బాధను పంచుకోడు, కానీ వాడినే బాధ పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కీర్తన 148 చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములారా నివాసులారా ఆయనను స్తుతించుడి అని కీర్తన పాడుతున్నారు. ఎందుకు స్తుతించాలా? సూర్యచంద్రులారా ఆయన. ఈ కీర్తన ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాము. కాబట్టి
మనము వేగంగా చదువుకొని వెళ్ళిపోయి వేరే వాక్యంలోకి వెళ్దాం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, మరియు పరమ ఆకాశములారా ఆకాశంపై ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞేయగా ఇవి పుట్టెను కనుక ఇది ఆకాశములు జలాలు అంతా కూడా ఆజ్ఞేయగా పుట్టాయి కాబట్టి అవి యెహోవా నామమును స్తుతించాలి. హల్లెలూయా. మరి 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఆయన వాటికి కట్టడి నియమించును, ఏదియు దాన్ని అతిక్రమించుడు. ఆయన నియమించిన తర్వాత, వాటిని చేసిన తర్వాత మీరు ఇట్లా ఉండాలి, ఇలానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి కట్టడి పెట్టాడు కాబట్టి ఆ యొక్క కట్టడిని ఎప్పటికవి మేరవు. 7వ వచనం, భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. సృష్టి అంతా జీవులంతా కూడా ఆయనను స్తుతించాలని ఈ కీర్తనకారు పాడుతూ ఉన్నాడు. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేరుస్తూ తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్త దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలన ప్రాకే జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఎవరిని వదలు, అందరూ కూడా యెహోవాని స్తుతించాలి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతింతుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా ఉన్నది. 14వ వచనం, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరినీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగాను ఉన్నది. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఈ విధంగా సర్వ సృష్టి ఆయన స్తుతిస్తుంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-18 చూసుకుందాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒక రక్షణకర్తను శ్రమల పాలు చేస్తున్నాడు అంటే ఆయనకు తగును. ఎందుకు? ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అనేక మంది కుమారులను తేవడం దేవుడు మనుషుల మధ్య చేస్తున్న దాని అంతటిలో ఆయన ఉద్దేశం ఇదే. అనేక మందిని చేస్తున్న కుమారులు జనాలు వృద్ధి చెందుతుంటే ఎందుకు చేస్తున్నాడు? దేవుడు విముక్తికర్త యేసు ప్రభు దేవుడు వారి కోసం సిద్ధం చేసిన మహిమను పొందేందుకు వారు వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన స్థిరం చేశాడు. దేవుడు క్రీస్తును పరిపూర్ణునిగా చేశాడు అనడంలో ఆయన బాధలు అనుభవించక ముందు ఆయన స్వభావంలో గుణాల్లో ఏదో లోపం ఉందని మనము అనకూడదు. ఆయన మంచి గుణాలు ఉన్నవాడే, ఏ పాపం లోపం లేనివాడు. కానీ మనుషులకు తగినట్టుగా పరిపూర్ణ విముక్తిదాతగా రక్షకుడుగా ఉండేలా దేవుడు ఆయనను బాధల మూలంగా తయారు చేశాడు అని అర్థం. హల్లెలూయా. పాపాన్ని, దోషాన్ని తీసివేయడం మాత్రమే కాకుండా తన ప్రజల బాధలో
విషమ పరీక్షలో వారి పట్ల సంపూర్ణమైన సానుభూతి, దయా దాక్షిణ్యం కలిగేందుకు ఆయనకు అవి సహాయపడ్డాయి. అంటే మనకు బాధ వస్తుంది అన్నప్పుడు మనం సహాయం చేయకుండా నిలిచిపోకూడదు అని ఒక ఒక మార్గాన్ని ఒక ఆ, ఒక స్వభావాన్ని దేవుడు సిలువ మరణం ద్వారా బాధ అయినా కానీ ఎందుకు అది పాపంలో ఉన్నటువంటి నా బిడ్డలు బ్రతుకుతారు కదా, అందుకోసం ఆ బాధను అనుభవించిన బాగుంటుంది, అనుభవించినా నాకు పర్లేదు అని చెప్పేసి బాధను అనిపిస్తాడు, రక్తాన్ని కారుస్తాడు, మరణాన్ని పొందుతాడు. హల్లెలూయా. 11వ వచనము, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ పాపులంతా నా సహోదరులా అని దిగజార్చి మాట్లాడలేదు. పాపులే, మీ పాపానికి ప్రాయశ్చిత్తము నేను మరణం పొందిన రక్తం ధరి మీ పాపాలని కడిగి మిమ్మల్ని బాగు చేసి మళ్ళా మిమ్మల్ని నేను సహోదరులుగా చేసుకుంటాను. హల్లెలూయా. దేవుడు మహిమలోకి తీసుకువస్తున్న వారితో యేసుప్రభు కలిసిపోయి వారిలో ఒకడైనట్టు మెలిగాడు. పవిత్రపరిచేవాడు క్రీస్తు. పవిత్రపరచబడ్డారు అంటే ఆయనలో నమ్మకం ఉంచి పాపము నుంచి విముక్తి పొంది రక్షించేవాడుగా, మహిమకు నడిపించేవాడుగా ఆయన్ని స్వీకరించిన వారన్నమాట. వారు ఒక కుటుంబానికి చెందినవారు. ఆయన మరియు వారు ఎవరు? యేసయ్య. మరి ఎవరైతే నమ్మకం పెట్టి ఆయన రక్షణను పొంది ఉన్నారో వాళ్ళు అంతా కలిసి ఒక కుటుంబము, ఒకే దేవుడు, మనమంతా ఒకే కుటుంబం, ఒక ఇంట్లో ఉండేటువంటి, ఒక రాజ్యంలో ఉండేవాళ్ళు, ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు, ఒక ఇంటిలో ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఒకే దేవునికి చెందినవారు. ఆయన మనిషిగా జన్మించిన దేవకుమారుడు, వారేమో కొత్త ఆధ్యాత్మిక జన్మ ద్వారా దేవుని సంతానం అయిన వారు. హల్లెలూయా. ఎవరు? విశ్వాసులు. కొత్త జన్మ ద్వారా. పాత జన్మ ఏంటి? పాపములో ఉన్నటువంటి జన్మ. వారైతే ఎప్పుడు రక్షణ పొందారో అప్పుడు వాళ్ళకి రక్షణతో కొత్త జన్మ వచ్చింది. అప్పుడు కొత్త జన్మ ద్వారా వారు దేవుని పరిశుద్ధుడైన దేవునికి సొంత కుమారులుగా అయిపోయినారు. హల్లెలూయా. మహోన్నతుడు, ఎంత గొప్ప దేవుడు క్రీస్తు. దేవుడు క్రీస్తుకు తండ్రి. క్రీస్తులో నమ్మకం ఉంచే వారందరికీ తండ్రి. మహిమగల ప్రభువు అన్నిటికీ వారసుడు అయిన యేసుక్రీస్తు విశ్వాసులను తన సహోదరులను అని పిలవడానికి సిగ్గుపడడు. హల్లెలూయా. వారు పేదలు. వాళ్ళు పేదోళ్ళయ్యా, వాళ్ళు బలహీనులయ్యా, వాళ్ళకి మంచి ఒక ఇల్లు లేదు, మంచి జీవితం లేదు, మంచి ఒక రూపం లేదు, మంచి స్తోమత లేదు అని తక్కువ చేసి మాట్లాడు మనుషులు చేసినట్టు. హల్లెలూయా. తెలివి తక్కువ వారు. మనము పనికి మాలిన వారిని అయినప్పటికీ, తెలివి తక్కువ వారు అయినప్పటికీ ఆయన వారి ప్రియ సహోదరులుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు అని పిలుస్తున్నాడు. 12వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపచేతుదును. నీ నామాన్ని నా సహోదరులకి ఏం చేస్తా? ప్రచురపరుస్తాను. సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన విశ్వాసులకు కూడా మానవ స్వభావంలోనూ దేవునితో వారికి గల సంబంధంలోనూ భాగస్వామ్యులమని నిరూపించేందుకు రచయిత ఈ కీర్తనకారుడు మరియు ఈ చేస్తున్నటువంటి ఈ వచనాలు అవి మనల్ని ఉత్సాహపరచడానికి రాయబడ్డాయి. హల్లెలూయా. మరియు నేను ఆయనను నమ్ముకొని ఎందును అని, ఇదిగో నేను
దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. మనమంతా ఎవరు? దేవుడు నాకిచ్చిన పిల్లలయ్యా అని దేవుడితో చెప్తున్నాడు. హల్లెలూయా. పిల్లలకు అంటే అనేక మంది కుమారులు, వారందరూ మనుషులే. అందువల్ల క్రీస్తు కూడా రక్త మాంసాలు గల మానవుడయ్యాడు. ఎందుకంటే కుమారులు మాంసం రక్తం కలిగి ఉన్నారు. వాళ్ళ బాధలు నాకు తెలియాలంటే నేను దేవదూతలాగా మరియు తండ్రి దేవుడిలాగా మేము ఆత్మస్వరూపిగా ఉంటే తగదు. నాకు కూడా రక్త మాంసాలు ఉంటే వాళ్ళకు కలిగే బాధ రక్త మాంసాల ద్వారా నాకు తెలుస్తుంది. వాళ్ళ బాధ నేను అనుభవించి దానికి తగినట్టుగా వారిని రక్షణ మార్గం నడిపించడానికి సిద్ధపాటు చేసిన నాకు నన్ను రక్త మాంసములకు నేను ఒప్పిస్తున్నాను. హల్లెలూయా. మరియ కడుపులో నేను పుడతాను, మానవ శరీరం ధరించుకుంటానని ఒప్పుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. మరణించడం ద్వారా సైతాను యొక్క స్వభావాన్ని, సైతాను యొక్క క్రియలను నాశనం చేయడం. సైతాన్ ఏం చేశాడు? తన క్రియల ద్వారా ఏం చేశాడు? ఆదామును అమ్మును మోసం చేసి ప్రియకుమారులుగా ఉన్నటువంటి ఆదామును సైతాను వేరుపరిచేశాడు, దూరపరిచేశాడు. తన ప్రజలను విడిపించడం, చేర్చడం, దేవుని చెంతకు చేర్చడం యేసయ్య యొక్క కర్తవ్యం. అలా ఇప్పుడు ఏం చేయాలి? విడిపోయినటువంటి కలపాలి, విడిపోయిన కుటుంబాన్ని కలపాలి. అప్పనంద పిశాచం గురించి మత్తయి 4వ అధ్యాయము 1-10 మనం చూడొచ్చు. సైతాను మరణశక్తి గలవాడు. సైతాను ఎట్లాంటి వాడు? మరణశక్తి గలవాడంట. ఆదామును హవ్వను పాపంలో పడివేయడం ద్వారా మరణాన్ని ఈ లోకములోకి తెచ్చాడు సైతాను. ఆదికాండము 3వ అధ్యాయము వాడు పాప మరణ రాజ్యాన్ని ఏలుతూ మనుషులకు చెరపెడుతూ ఉన్నాడు. వాడు పాపమనే రాజ్యాన్ని ఏలుతూ మరణమనే ఆ యొక్క చెరలో, ఆ జైలులో జనాల్ని పడేస్తున్నాడు. వారున్న ఆత్మ సంబంధమైన మరణ స్థితి నుంచి వారు తప్పించుకోకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. అంతేకాక చంపేందుకు కూడా వాడికి అధికారం ఉన్నట్టుంది. హల్లెలూయా. క్రీస్తు మనిషి స్థానంలో చనిపోవడం ద్వారా వారికి పాపక్షమాపణ, ఆధ్యాత్మిక జీవం కలిగేందుకు, వారు మరణం నుంచి పూర్తిగా తప్పించుకునేందుకు మార్గం సిద్ధం చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఇందులో సైతానును కూలద్రోసి తగిన సమయంలో వాడి కూలదోసి వాడి యొక్క రాజ్యాన్ని నాశనం చేయడం అనేవి ఉన్నాయి. హల్లెలూయా. సైతాను మనుషులను దాస్యంగా ఉంచుకునేందుకు ఉపయోగించే ఒక విధానం మరణ భయం. సైతాన్ ఏం చేస్తాడు? మరణ భయాన్ని చూపించి ఆ మరణ భయాన్ని చూపించి సైతాను తన యొక్క దాసులుగా చేసుకుని వారిని ఏలుతాడు. హల్లెలూయా. ఈ భయం మూలంగా మనుషులు మామూలు పరిస్థితుల్లో చేయదలిసిన నానా రకమైన పనులను సైతాన్ చెప్పగా చేస్తుంటారు. ఇప్పుడేం చేస్తారు? సైతాను ఇచ్చేయి అని చెప్పేసి ఈ యొక్క అనేకమైనటువంటి అడ్డమైన పనులని సైతాను మనుషుల ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. తద్వారా ఏమవుతుంది? సైతాన్ చెప్పే మాటలు విన్ని వాడు చెప్పిన పనులు చేస్తే ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతాం, మరణానికి జారుకుంటాం, నరకంలో కూడా పడేందుకు సిద్ధమైపోతాం. హల్లెలూయా. మరణం తర్వాత ఏం జరుగుతుందన్న భయం కూడా ఇందులో ఉంది. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణం తర్వాత ఏం జరుగుతున్న భయం కూడా ఇందులో ఉంది. ఇది మనుషులకు అబద్ధ మతానికి బానిసలుగా చేస్తుంది. హల్లెలూయా.
అబద్ధానికి బానిసలుగా చేస్తుంది. సైతాన్ చెప్పినట్టు చేయడం వల్ల మరణం తర్వాత తమ పరిస్థితి బాగుండదనుకుంటే మనుషులు ఏదైనా చేయొచ్చు. క్రీస్తును తన విశ్వాసులను మరణ భయం నుంచి, ఇతర దాస్యాల నుండి విడుదల చేశాడు క్రీస్తు. హల్లెలూయా. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంతో పాలివాడై ఆయన మరియ కడుపులో ఒక చంటి బిడ్డలా పుట్టాడు. హల్లెలూయా. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. సంతానాన్నే క్రీస్తు మనుషులకు సహాయం చేసేందుకు మానవుడయ్యాడు. అబ్రహాం సంతానం ద్వారానే దావీదు పట్టణంలో ఈ యొక్క అబ్రహాం సంతానమైన క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. దేవదూత కాలేదు. అబ్రహాం సంతానం అంటే క్రీస్తులో నమ్మకం ఉంచిన యూదులు అక్షరాల అతని సంతానం. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన రీతిగానే ఆయన్ను నమ్మిన వారు ఆధ్యాత్మిక అబ్రహాము సంతానం. కావున ప్రజలు 17వ వచనంలో ప్రజలు పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన ఏం చేయాలి? అందరూ విడిపించాలి కదా, పాప పరిహారం చేయాలి కదా. మరి దేవుని సంబంధమైన కార్యాల్లో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన ఏం చేస్తాడంటే సహోదరుల వంటి వాడైనాడు. ఆలోచి తన సహోదరుల లాంటిగా వాడంటే యేసు పాపి అని కాదు. యేసు పాపం చేశాడా? పాపి అని కాదు. యేసు పరిశుద్ధుడు. కానీ భ్రష్ట స్వభావం ఉన్న వాడిని ఆయన వచ్చి మంచి దారిలోకి తిప్పేందుకు ఈ యొక్క పరిశుద్ధతను వాడికిచ్చి వాని పాపాన్ని ఆయన మింగేస్తాడు. హల్లెలూయా. అంతేకాక మనిషిగా ఉన్న స్థితిలో ఆయన దేవుడు కాకుండా పోవడానికి కాదు. దీని అర్థం ఆయనకి నిజమైన రక్తమాంసాలు, నిజమైన స్వభావం మనలాగే ఉంది. నిజమైన బాధలు, విషమ పరీక్షలు ఆయన ఎదుర్కోవాల్సి జీవితంలో వచ్చింది. యేసయ్యను కొట్టారు కదా, యేసయ్యను సిలువ వేశారు కదా, అంతా బాధలు కూడా అనుభవించాడు. యేసయ్యను ముఖం మీద ఉంచారు కదా, యేసయ్య గడ్డాన్ని పీకినారు కదా. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. విమోచన కార్యం నెరవేర్చడం, తన ప్రజల ప్రముఖ యాజీ కావడం. హల్లెలూయా. యాజీ అంటే ఏమి? యాజీ అంటే పాత ఒడంబడికలో ఆ యొక్క పాత ఒడంబడిక సమయంలో బైబిల్లో యాజీ అంటే తన ప్రజల కోసం దేవునికి బలులు అర్పించేవాళ్ళు. ఏమైనా పాప విముక్తి కోసం ఏం చేస్తారు? బలులు అర్పించేవాళ్ళు. దేవుని సన్నిధి గుడారం లేదా దేవాలయ పనులు చేసుకునేవాడు. దేవుని ఎదుట తన ప్రజలకు ప్రతినిధిగా ఉండేవాడు యాజీ. అంటే యాజీ అంటే ఒక పాస్టర్ అన్నమాట. ఈ యాజీ అనేది యాజకుడు అని మనము ఇక్కడ అంటున్నాం. హల్లెలూయా. ప్రముఖ యాజీ అంటే ప్రధాన యాజీ. ప్రముఖ యాజీ అంటే యూదులందరికీ నాయకుడు. అతడొక్కడు మాత్రమే చేయవలసిన విధులు కొన్ని ఉన్నాయి. అవి వేరే వాళ్ళు ఎవరు చేసేదానికి కాదు. అదేనంటే శిలువ మరణం పొందడం, హల్లెలూయా, రక్తాన్ని చిందించడం, దేవుడి యొక్క ఆజ్ఞని పాటించడం. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు పాత ఒడంబడిక యాజీ ధర్మాన్ని రద్దు చేశాడు. ఇతర మత వ్యవస్థలోనే ఎలాంటి యాజీ ధర్మాన్ని దేవుడు నియమించలేదు. పరలోకంలో ఉన్న క్రీస్తు ఏకైక ప్రముఖ యాజీ. ఆయన విశ్వాసులు మాత్రమే భూమిపైన దేవునికి అంగీకారమైన ప్రజలు, యూజులు
క్రీస్తు కరుణగల నమ్మకస్తుడై ప్రముఖ యాజి మనుషుల పట్ల కరుణ చూపుతాడు. తన సేవంతటిలో దేవునికి నమ్మకమైన వాడు. హల్లెలూయా. తాను శోధించబడి శ్రమ పొందెను కనుక తాను శోధించబడి శ్రమ పొంది శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసు విషమ పరీక్షలు వాడగలే బాణాలు గుచ్చుకున్నాయి. తన స్వార్థాన్ని చూసుకోవాలని శిలువ మరణం నుంచి తప్పించుకొని పారిపోలేదు యేసయ్య. హల్లెలూయా. తప్పులు చేయాలని సైతాను ఇచ్చిన సలహాల మూలంగా బాధ అనుభవించాడు. అయ్యో, ఇదంతా ఆయన అనుభవించాడు. కాబట్టి సైతాను విధానాలను సైతాన్ యొక్క కుతంత్రాల విధానాలు అన్నీ తెలుసు. మానవ హృదయం పైకి ఇవి చాలా దూసుకొస్తాయని కూడా తెలుసు. వాటిని ఎదుర్కొంటున్న తన ప్రజల పట్ల ఆయన సానుభూతి చూపగలడు, కనికరిస్తాడు. అందుకే అది తెలుసు కాబట్టి ప్రజలందరి యొక్క పరిస్థితిని తెలుసుకొని కనికరించి మళ్ళా తయారు చేస్తాడు. ఇట్లా కాదు బిడ్డ, అలా చేయొద్దు బిడ్డ, ఇలా రా అని చెప్పేసి పిలిచి ఓదార్చి వాళ్ళ మందలికి చేర్చుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఈ వచనం ఓకే. 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై. ఇప్పుడు మత్తయి వార్త మత్తయి 2వ అధ్యాయము 13 నుంచి 23 వరకు చదువుకుందాం. ఏమైందంటే ఇక్కడ వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పును. ఏం చేశాడు? దేవదూత ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవదూత ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డను ఈ హేరోదు ఉన్నాడు కదా, బిడ్డను చంపాలని అనుకుంటున్నాడు. తన సింహాసానికి పోటీదారుడు ఎవరు ఉండకూడదని హేరోదు పట్టుదల. తన సింహాసనం ఎవరు అడ్డుపడకూడదు. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ పుట్టాడు, పుట్టవలసిన వాడు ఎక్కడ పుట్టాడని అడుగుతారు కదా. యూదుల రాజుగా అవుతున్నాడా? వాడు రాజుగా పుట్టినప్పుడు రాజు ఉంటున్నారంటే వాడు రాజు అయితే నా సింహాసనము వాడు పెరుక్కుంటాడని చెప్పేసి భయం వాళ్ళు వచ్చేసింది. కాబట్టి తన సింహాసనానికి పోటీదారు ఎవరు ఉండకూడదని హేరోదు పట్టుదల పట్టి, జ్ఞానులేమో యూదుల రాజు గురించి మాట్లాడుతున్నారు కానీ వీడు తన సింహాసనం అనుకున్నాడు. తన అధికారానికి అడ్డు వస్తారనుకుంటే తన సొంత కొడుకులైనా పర్లేదు చంపే రకం హేరోదు యొక్క గుణం. హేరోదు దుష్ట సంకల్పం వెనక దేవునికి మనిషికి ఆగర్భ శత్రువైన సైతానే ఉన్నాడు. ఈడ తప్పుగా అర్థం చేసుకునేదానికి కూడా ఎవడు ఇక్కడ ప్రక్రియ చేస్తున్నాడు. సైతాను తప్పుడు యొక్క ఆలోచన, ఆ యొక్క స్వభావాన్ని, ఆ యొక్క ఆలోచనను ఆ యొక్క హేరోదు యొక్క హృదయంలో పెడుతున్నాడు. అభిషక్తుణ్ణి మట్టు పెట్టి తద్వారా ఆయన మనుషులకు పాపముక్తి రక్షణ తేనివ్వకుండా నిరోధించే ప్రయత్నం సైతానుది. అయితే తన సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోవాలో దేవునికి బాగా తెలుసు. ఎలాంటి లోపం లేకుండా ఈ విధంగా ఆయన చేస్తాడు. ఏ విధంగా చేస్తాడు? ఏం చెప్తున్నాడు? అప్పుడు అతడు లేచి ఏం చెప్పాడు? నువ్వు బిడ్డను చంటి పని తీసుకొని ఐగుప్తును పారిపో అంటున్నాడు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. హల్లెలూయా.
పాత ఒడంబడిక ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు మరోసారి నొక్కి చెప్పడం చూస్తున్నాం. పాత ఒడంబడిక అడుగడుక్కు మాట్లాడుతున్నాడు కదా దేవుడు ప్రవక్తల ద్వారా. ఇక్కడ కొత్త ఒడంబడికలో యేసుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం, ఆ జ్ఞానులు తన్ను అపహరించరని ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని, ఈ జ్ఞానులు ఏం చేశారు? ఈ యొక్క హేరోదు దగ్గరికి మనం తిరిగి వెళ్ళినాం అనుకో, బిడ్డ యొక్క ఆనవాళ్ళు అడుగుతాడు. మనం చెప్పుకుంటే మనల్ని చంపుతాడు, చెప్తే బిడ్డని చంపుతాడు. హల్లెలూయా. చెప్పుకుంటే ఏం చేస్తాడు? మనల్ని చంపుతాడు. చెబితే ఏం చేస్తాడు? మనల్ని వదిలేస్తాడు, బిడ్డని చంపుతాడని చెప్పేసి వీరు దొంగదారులు, వేరే దారులు వారు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు భయంకరమైన ఆగ్రహం తెచ్చుకుని, మూర్ఖులారా, జ్ఞానులారా, మీరు మూర్ఖులు, నాకు మోసం చేశారని చెప్పేసి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి భయంకరమైన కోపం తెచ్చుకొని వాడు ఏం చేస్తాడు చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహరించని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను తాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించరు, చంపేసి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలంతా చంపేయండి అని ఆజ్ఞించాడు. జ్ఞానులు సందర్శించిన సమయానికి యేసు జన్మించి చాలా నెలలు అయి ఉండొచ్చు. ఈ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది కాబట్టి ఒక నెల 2 నెలలు అయిపోయి ఉండొచ్చు, చాలా నెలలు కూడా అయిపోయి ఉండొచ్చు. ఆయన్ను చంపడం విషయంలో పొరపాటు లేకుండా చేసేందుకు 2 ఏళ్ళలోపు వయస్సు గల పిల్లలందరినీ చంపించడం మొదలుపెట్టాడు. ఆ రోజు మొదలుపెట్టాడు. అప్పుడు అందువలన రమాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. అంటే ఆ పిల్లల యొక్క చావు, ఆ యొక్క తల్లుల యొక్క ఏడ్పు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఊరుకుంటారా? తన పిల్లల్ని చంపేసి ఏం చేస్తారు? ఏడుస్తారు. నీవు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. మళ్ళా మన దేవుడి దూత ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆడు చనిపోయాడు, ఇప్పుడు శిశువు ప్రమాదం లేదు, నువ్వు తిరిగి శిశువుని తీసుకొని ఇజ్రాయేలుకు వెళ్ళు అని చెప్పేసి దేవదూత ద్వారా మాట్లాడబడి అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వచ్చెను. అయితే అర్కలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును పరిపాలన ఏలుచూ ఉన్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడే గలిలియా ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడు నిమిత్తము ప్రవక్తల ద్వారా చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగను. హల్లెలూయా. యేసేపు మరియల స్వగ్రహం నజరేతు. అది చిన్నది, ఏ ప్రాధాన్యత లేని ఊరు, ఏ గొప్ప కార్యం లేదు ఆడ. నజరేయుడు అంటే నజరేతు ఊరు వాడు. ఆ ఊరు ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేనిది కాబట్టి ఏమీ ప్రాధాన్యత లేని అనామకుణ్ణి ఈ పేరుతో పిలవడం వాడుకయింది. హల్లెలూయా. క్రీస్తును మనుషులు పలుసార్లు తిరస్కరించేస్తారు కదా, తిరస్కరిస్తారు కాబట్టి దాని తగినట్టుగా తిరస్కరించిన బడి వాడు విడిచిపెట్టిన
వాడు ఏమీ దిక్కు దివానం లేనివాడు అన్నట్టు నజరేయుడు అని పిలుస్తారు. హల్లెలూయా. ఇలా నజరేయుడని ఆయన్ని పిలవడం మూలంగా నెరవేరింది. కొందరు పండితులు నజరేయుడనే మాటను కొమ్మ అనే అర్థాన్నిచ్చే హీబ్రూ పదం నెజర్ అని జోడించారు. ఇది అభిషిక్తునికి ఉన్న పేర్లలో ఒకటి. నజరేయుడు అంటే నాజీరు వ్రతం అవలంబించినవాడు అని అర్థం. ఇది సంఖ్యాకాండము 6వ అధ్యాయం అనే 6వ అధ్యాయంలో ఉంది. ఇది ఇది నజీరు వ్రతం అనిపించిన వాడు అనే అర్థం కాదు. యేసు నాజీరు వ్రతం పోనలేదు. నాజీరు వ్రతం యేసు ప్రభు ఏ వ్రతం చేయలేదు. దేవుని యొక్క పని చేయడానికి ఆయనకు సమయం చాలలేదు. ఈ వ్రతాలు అంతా ఆయనకు అవసరం లేదు. హల్లెలూయా. యెషయా గ్రంథము చివరిగా మనం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7-9 వరకు చదువుకొని మనము ముగిస్తాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటి బట్టి, యెహోవా కృపాతిశయములను బట్టి యెహోవాకు స్తోత్రములను గానములను చేతుము. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. అంటే 105, 106 కీర్తనలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు పట్ల దేవుడు గొప్ప మేలులు చేశాడు. అవి క్లుప్తంగా నెమరు వేసుకునే అవకాశం. 8వ వచనం, వారు నా జనులను అబద్ధమాడ నేరని పిల్లననియు, వారు నా జనులనియు. ఏమంటున్నాడు దేవుడు? అంటున్నాడు, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఏమన్నాడు? మంచివారు అబద్ధాలాడరు, మంచి ప్రజలు అని చెప్పేసి నా వాళ్ళు కాబట్టి నేను రక్షకుడాయాను. వారు పాపాత్ములై తిరుగుబాటు చేస్తారని దేవుడికి ముందే తెలుసు. వారి యావద్బాధలో ఆయన బాధ నిందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటినీ ఆయన వారికి ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. హల్లెలూయా. బైబిల్లో దేవుని స్వభావం ఇదే. తనకేమి పట్టనట్టు దూరంగా కఠినమైనటువంటి స్వభావం కలిగి మొదట్లోనే మనం మాట్లాడుకున్నాం. ఆయన మోసుకుంటూ వచ్చాడు. ఆయన బాధలు అనుభవించాడు. ఓకే. తనకేమి పట్టనట్టు దూరంగా కఠిన మనస్కుడే, ఆప్యాయత లేకుండా ఉండేవాడు కాడు దేవుడు. తన ప్రజలు అనుభవించే బాధ ఆయనకు కూడా బాధే. వారితో కలిసి వారితో ఉండి ఆ బాధను ఆయన కూడా అనుభవిస్తాడు. కనికరం అనే పదానికి అర్థం ఎదుటివాని బాధను పంచుకోవడం. కనికరం అనే పదానికి అర్థము ఎదుటివాని బాధను పంచుకునే అర్థం. ఈయన యేసు ప్రభు తన ప్రజల యొక్క, తన సహోదరుల యొక్క, తన బిడ్డల యొక్క బాధను పంచుకున్నాడు. హల్లెలూయా. వారి కోసం మరణాన్ని అనుభవించాడు. వారి కోసం మరణించి సిలువలో మరణం పొంది రక్తము కార్చి బాధను అనుభవించి వారిని పాపము నుండి విముక్తి చేసి తిరిగి తండ్రి అయిన దేవుడికి వారిని రక్షకుడుగా తన ద్వారా తిరిగి తీసుకెళ్ళి అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన బాధల్లో భాగస్వామైనాడు. కాబట్టి ఆయన యొక్క సేవలో కూడా మనం భాగస్వామ్యం ధరించి ఆయన కాడిని మోసుకొని ఆయన సేవని మోద్దాం. లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్యా స్తోత్రం. మీ యొక్క అపారమైనటువంటి ఆ యొక్క కనికరమును బట్టి మేము స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా తండ్రి. మీ ప్రేమను బట్టి మేము స్తోత్రము చెల్లిస్తున్నాం దేవ తండ్రి. మీరు మోసుకొని వచ్చిన మా భారమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. మీరు మా బాధలను అనిపించి మమ్మల్ని మీ యొక్క సహోదరులుగా స్వీకరించడానికి మీరు ఒప్పుకున్నారు దేవా తండ్రి. మా పాపాలు మోసారు దేవా తండ్రి. మమ్మల్ని విముక్తులు చేసి పరలోకమనే రుచిని మాకు చూపించారు దేవా తండ్రి.
రక్షణ రుచిని చూపించారు. దాన్ని బట్టి స్తోత్రం దేవా తండ్రి. మీరు మా యొక్క బాధలను ఎలా అనుభవించారు, మా యొక్క మమ్మల్ని ఎలా మోసారు, అదేవిధంగా మేము మీ యొక్క సేవను చేయడానికి, మీ కాటి మోయడానికి మాకు మహాకనికిరాన్ని, మహాకృపను మా పైన కుమ్మరించండి దేవా తండ్రి. మమ్మల్ని దృఢపరించి నడిపించండి, మమ్మల్ని సిద్ధపరిచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం చూస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తుని ప్రార్థించి వేడుకున్నాం దేవా తండ్రి. హల్లెలూయా. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమాన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలుండే నిన్ను. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికీ ఎప్పటికి సదాకాలము చిరస్థాయిగా క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు మనందరి పరిశుద్ధులందరితో నిలిచిండుగాక. ఆమేన్. వందనాలు.